నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్. ముందుగా మహిళామణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ గురించి చెప్పుకోవాలి అని అంటే ఉదయం లేచింది మొదలు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెయ్యి కదిలించందే మన రోజువారీ పనుల్లో ఏ పని కూడా ముందుకెళ్ళదు. అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఇలా బంధం ఏదైనా సరే వాళ్ళు పంచే ప్రేమ మాత్రం ఒకటే. ఇలా పనులు చేయడం, ప్రేమ పంచడం మాత్రమే కాదు, ఈ రోజుల్లో మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులకు ధీటుగా ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటి ఒక రంగమే వైద్య రంగం. అమ్మగా జన్మనివ్వటమే కాదు, వైద్యులై పునర్జన్మను కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. అలా బ్రతుకునివ్వటమే కాదు, బ్రతికిస్తున్న ఎంతోమంది మహిళామణులందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అయితే మనం స్టార్ట్ చేద్దాము. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మహిళలందరికీ కూడా ఇష్టమైన ఒక టాపిక్ తీసుకున్నాము. అదే అందం. మన మహిళలకి ఎన్ని ప్రియారిటీస్ ఉన్నా కూడా మన ఫస్ట్ ప్రియారిటీ అందం. ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి మన అమ్మాయిలందరం కూడా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్తోనే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాము. అందుకని మన ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ ఏంటి అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ ఆరాధ్య గారు. సో వారితో మాట్లాడి మన స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే మేడం. విష్ యూ ద సేమ్ అండి. అండ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఐఎమ్ డాక్టర్ ఆరాధ్య, క్లినికల్ అండ్ కాస్మెటిక్ డర్మటాలజిస్ట్. సో ఆడవాళ్ళకి స్పెషల్గా ఎన్ని ప్రియారిటీస్ ఉన్నా కూడా మన స్కిన్కి చిన్న ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడిపోతూ ఉంటాం, డిప్రెస్ అయిపోతూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియడ్స్ టైంలో లేడీస్కి ఎక్కువగా ఈ యాక్నే ప్రాబ్లం అనేది చాలా సివియర్గా చూస్తూ ఉంటాము. మరి అది ఎందుకు అవుతుందంటారు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన? దానికి సొల్యూషన్ ఏంటి మేడం? యూజువల్లీ పీరియడ్స్లో చూసుకుంటే మనకి బిఫోర్ పీరియడ్స్ అండ్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ ఈ టైమ్స్లో మన హార్మోన్స్ అనేవి చాలా హైలో ఉంటాయి, లైక్ హై లెవెల్స్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు న్యాచురల్గా 2-3 పింపుల్స్ అనేవి అందరికీ వస్తాయి, విచ్ ఇస్ క్వైట్ కామన్. అలా కాకుండా మీకు ఆ టైం పీరియడ్లో చాలా ఎక్కువ వస్తున్నాయంటే దెన్ యూ హ్యావ్ టు సీ మీకు ఏమైనా ఆయిలీ స్కిన్ ఉందా, సెకండ్ ఏమైనా స్ట్రెస్ ఈటింగ్ చేస్తున్నారా. చాలామంది ఆడవాళ్ళకి బిఫోర్ పీరియడ్స్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ఆర్ సిమ్టమ్స్ అని చెప్పి ఉంటాయి, వేర్ దే టెన్ టు ఈట్ అ లాట్. స్ట్రెస్ వల్లనో లేకపోతే టాలరెన్స్ ఫెటీగ్ అయిపోయో తెలియక కొంచెం ఎక్కువ తింటారు. అండ్ ఎస్పెషలీ ఆ టైంలో చాలామంది అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపెడతారు. సో అలా తిన్నప్పుడు డెఫినెట్లీ మీకు పింపుల్స్ అనేవి వస్తాయి. అవి కాకుండా లైక్ ఐ సెడ్ చాలా టయర్డ్గా ఉంటాం ఆ టైంలో. సో సమ్ టైమ్స్ వీ మే మిస్ అవర్ స్కిన్ కేర్ రొటీన్. క్రీమ్స్ పెట్టుకోవడం మర్చిపోతాం, సన్ స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోతాం. సో ఇవి మెయిన్ రీజన్స్. యూజువలీ ఫుడ్, యువర్ టయర్డ్నెస్, లైక్ యూ సెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ మీరు మీ స్కిన్ కేర్ ఏమన్నా బై మిస్టేక్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్. సో హౌ వీ కెన్ గో అబౌట్ దిస్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. దాంట్లో ఒక స్కిన్ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ ఉంటుంది, మాయిశ్చరైజర్ ఉంటుంది, అండ్ సన్ స్క్రీన్ ఉంటుంది. ఇవి కాకుండా మీరు అలానే యాంటీ యాక్నీ జెల్ లైక్ యాంటీ పింపుల్ క్రీమ్స్ అనేవి కూడా వాడుకుంటూ ఉంటే ఆ టైంకి మీరు రెగ్యులర్గా వాడుతుంటే డెఫినెట్లీ మీ స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది, స్కిన్ ఎక్స్ఫోలియేషన్ ఆన్ టైం జరుగుతుంది, ఆయిలీ ప్రొడక్షన్ తగ్గుతుంది వన్స్ యూ డూ ఇట్ రెగ్యులర్లీ. సో మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చేస్తున్నప్పుడు మీ స్కిన్ కూడా దాని హెల్త్ని, దాని ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఆటోమేటికలీ మీకు తక్కువ వస్తాయి. అండ్ ఆ పీరియడ్లో ఇట్స్ సమ్టైమ్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అవర్ ఇంపల్స్ ఈటింగ్, బట్ అప్పుడు కూడా ట్రై టు హ్యావ్ హెల్దీ చాయిసెస్ లైక్ హోమ్ మీల్స్ కానీ లేకపోతే చాక్లెట్ బదులు డేట్స్, హెల్దీ చాయిసెస్ చేసుకోండి. అలా కూడా మనం కొంచెం తగ్గించవచ్చు. ఇవి కాకుండా మీరు ఇంట్లో కోసం అని అంటే ఇప్పుడు చాలా వరకు సాలిసిలిక్ యాసిడ్ ప్యాచెస్ అని కూడా వస్తున్నాయి, అవి కూడా వాడవచ్చు. బట్ అవి మేము యూజువలీ ఏమైనా ఒకేషన్స్ లైక్ ఏదైనా ఫంక్షన్ ఉందంటేనే వీ యూజువలీ సజెస్ట్ ఆర్ ప్రిస్క్రైబ్ దెమ్. బట్ like I said, healthy skincare routine and healthy eating choices will definitely help in controlling those pimples. ఓకే, యాక్నే ప్రాబ్లం గురించి విన్నప్పుడు ఎక్కువగా మనం పిగ్మెంటేషన్ అని కూడా వింటూ ఉంటాం మేడం. చాలా మంది ఇవి రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు, పిగ్మెంటేషన్, యాక్నే ప్రాబ్లం. అసలు హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి, అసలు యాక్నేకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, యాక్నే అనేది పింపుల్ అండి, మొటిమ. ఓకే, ఆ మొటిమ అనేది హీలింగ్ అయ్యి తగ్గేటప్పుడు ఈదర్ స్పాట్గా తగ్గుతుంది, దట్ ఈస్ మచ్చ, ఆర్ స్కార్గా తగ్గుతుంది. దాన్ని మనము స్కార్ అని అంటారు, ఓకే, గుంటలు అని అంటారు తెలుగులో. సో ఈ మచ్చలు అనేవి యూజువల్లీ కొందరికి చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొందరు పింపుల్స్ ఉన్నా కూడా వాళ్ళ చర్మం మీద మచ్చలు రావు, నార్మల్గా తగ్గిపోతుంది. కొందరికి ఎక్కువ వస్తుంది. సో వాళ్ళు యూజువల్లీ పిగ్మెంట్ ప్రోన్ స్కిన్ ఉంటారు, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
సెకండ్ లేదు అని అంటే వాళ్ళు చాలా వరకు లైట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఈదర్ ఇంట్లో కుకింగ్ చేయడం వల్లనో, ప్రొఫెషనలీ మేబీ లైట్ ఎక్కువ చూడడం, లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ చూడడం. అండ్ మెయిన్ థింగ్ చాలామంది చేసేది ఏంటంటే పింపుల్ని గిల్లుతారు. గిల్లితే తప్పకుండా అది పిగ్మెంటేషన్తోనే తగ్గుతుంది. ఆర్ మీరు పింపుల్ వచ్చింది, సడన్గా ఏదైనా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది అని చెప్పి దాన్ని మీరు పిక్ చేయడం లేకపోతే పాప్ చేయడం చేస్తే కూడా పిగ్మెంటేషన్ అవుతుంది. సో పిగ్మెంటేషన్ అనేది పింపుల్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్. ఓకే. అలా కాకుండా కొందరికి వితౌట్ పింపుల్స్ కూడా స్పాట్స్ వస్తుంటాయి, పిగ్మెంటేషన్ వస్తుంటాయి. సో మీరు అలాంటి కేటగిరీకి సంబంధిస్తే మాత్రం లైక్ ఐ సెడ్ రెగ్యులర్ సన్ స్క్రీన్ అప్లికేషన్, మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అట్లీస్ట్ ఎవ్రీ 3-4 అవర్స్ రిపీటెడ్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గిల్లొద్దు. ఆబ్వియస్లీ గిల్లడం కానీ గిచ్చడం కానీ హోమ్ రెమెడీస్ ట్రై చేయడం ఇవి కొంచెం ఆపుకుంటే మంచిది. మూడోది, మంచిగా ఒక డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో. గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ అండ్ క్రీమ్స్ ఉన్నాయి, కోజిక్ యాసిడ్ బేస్డ్ ఉన్నాయి, ఆర్బిటిన్. సో ఇది మీకు యాజ్ అ డర్మటాలజిస్ట్ వన్స్ వి సీ యువర్ ఫేస్, మీ స్కిన్ టైప్ని బట్టి, కండిషన్ని బట్టి, సివియారిటీని బట్టి కూడా మేము చెప్పగలుగుతాం అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మచ్చ అనేది మీరు పింపుల్ని ఏమంటారు దాన్ని గిల్లడం గిచ్చడం చేస్తే వస్తుంది. సెకండ్, సన్ స్క్రీన్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు కానీ మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఆ స్పాట్స్ రావడం అనేది మనం తగ్గించవచ్చు. ఓకే. అలాగే చాలామంది అమ్మాయిలకి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దట్ వాళ్ళ ఎండలో వెళ్ళగానే చాలా సెన్సిటివ్గా సన్బర్న్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయి. ఐదర్ మనం మీరు అన్నట్టు సన్ స్క్రీన్ అప్లై చేయకపోయినా, ఒకవేళ చేసినా కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. సో మరి ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి మేడం? అలా మీరు సన్ స్క్రీన్ అప్లై చేసినా కూడా మీ స్కిన్ సెన్సిటివ్ ఉంది ఆర్ సన్బర్న్ అవుతుంది అంటే యూజువల్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్కిన్ టైప్ ఏంటి, స్కిన్ టైప్ ఏంటి మీది, స్కిన్ టైప్ 1, 2, 3. ఇవి కొంచెం మెడికల్ టర్మ్స్. నార్మల్గా చెప్పాలంటే మీరు సమ్ మీడియం టోన్ టు డార్క్ టోన్లో ఉంటే మీరు ట్యాన్ ఎక్కువ అవుతారు. ఓకే. ట్యాన్ ఎక్కువ అవుతారు. మీరు అలా కాకుండా ఫేరర్ టోన్ ఉంటే సన్బర్న్ ఎక్కువ అవుతారు. సో సన్బర్న్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ ఎవ్రీ 2 అవర్స్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సెకండ్, సన్ స్క్రీనే కాకుండా ప్రొటెక్టివ్ క్లోతింగ్ వేర్ కూడా వేసుకుంటే బెటర్ ఉంటుంది అనమాట. డబల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా మీరు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ కూడా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్స్ అంటే ఏంటి? ఇంక్లూడ్ మోర్ వైటమిన్ సి, వైటమిన్ ఏ. ఎందుకంటే దీస్ ఆర్ న్యాచురల్ సన్ స్క్రీన్స్ లాగా అనమాట. ఓరల్గా తీసుకుంటే మనం తింటే. సో హ్యావ్ మోర్ ఆరెంజెస్, మోర్ గ్రేప్ ఫ్రూట్ ఆర్ బెర్రీస్, ఇవన్నీ తీసుకుంటే కూడా డైట్ ద్వారా మనం సన్బర్న్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో సప్లిమెంట్స్, సన్ స్క్రీన్ అండ్ దెన్ డబల్ ప్రొటెక్షన్ వయా యువర్ క్లోతింగ్, ఇలా చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ యూజువల్లీ సన్బర్న్ అయ్యే వాళ్ళ ఫేసులు సెన్సిటివ్ కూడా ఉంటుంది చాలా. సో మీరు అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేయకండి. లైక్ ఐ సెడ్, ఒక కన్సల్టేషన్ తీసుకొని మీ స్కిన్ని అనాలిసిస్ చేసుకొని మైల్డ్ ప్రోడక్ట్స్తో స్టార్ట్ పెడితేనే మీకు బెటర్ ఉంటుంది. ఓకే మేడం, ఈ రోజులలో ఎక్కువగా మనం కొలాజిన్ అనేది ఇంతకుముందు ఎవరికి అవేర్నెస్ లేదు, బట్ ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కువగా వెళ్ళిన తర్వాత మనకు కొలాజిన్ ప్రాబ్లం, వాటికి ప్రోడక్ట్స్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూస్తూ ఉన్నాము. అసలు కొలాజిన్ అంటే ఏంటి? మనకు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవడం వల్ల ముడతలు వస్తాయి అనేది మనం అవగాహన ఈ మధ్య వచ్చింది అందరికీ. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటారు? ఎందుకు తగ్గుతుంది అసలు అది? కొలాజిన్ అనేది ఏమన్నాలి, ఇట్స్ మోర్ ఫర్ ఎలాస్టిసిటీ అండి. మన స్కిన్ ఎలాస్టిక్ అంటే మన సాగదీస్తే అది మళ్ళీ దాని ఓన్ పొజిషన్కి వచ్చేయగలగాలి. సో దానికోసము అండ్ దెన్ ఏమంటారు హార్డ్నెస్, బలంగా ఉండడానికి, లైక్ ఫౌండేషన్, మన ఫౌండేషన్, ఇంటికి ఫౌండేషన్ లాగా కొల్లాజన్ కూడా మన ఫౌండేషన్ అనమాట. సో అది తక్కువైనప్పుడు మీరు అన్నట్టు ముడతలు వస్తాయి, కొందరికి స్కార్స్ అవుతాయి, అండ్ కొందరికి ఫైన్ లైన్స్, రింకిల్స్ కనిపిస్తాయి, అండ్ కొంచెం స్కిన్ కూడా సాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో న్యాచురల్గా మనకి కొల్లాజన్ అనేది యూజువలీ బ్రాత్, యానిమల్ బ్రాత్ వాటితో వస్తుంది. ప్రోటీన్ ఫుడ్ తింటే మనకు కొల్లాజన్ వస్తుంది న్యాచురల్లీ, డైట్ ద్వారా మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటే. లేదంటే ఎస్, దేర్ ఆర్ మెనీ సప్లిమెంట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మినిమం 3 to 6 months అన్నా మీరు అవి రెగ్యులర్గా వాడాలి. అప్పుడు మీకు డెఫినెట్లీ మీ ఫైన్ లైన్స్ అండ్ సూపర్ఫిషియల్ ఏమంటారు ఫేషియల్ లాస్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో దిస్ యూ కెన్ ట్రై విత్ సప్లిమెంట్స్ అండ్ డైట్. ఓకే, ఎందుకు తగ్గుతుంది అని అంటే, ఒకటి లైక్ ఐ టోల్డ్ యూ, ఏజింగ్ వల్ల అవుతుంది. స్మోకింగ్ ఆర్ ఆల్కహాలిక్ అలవాట్లు ఉంటే
తొందరగా మీకు ఏజింగ్ అనేది కనిపిస్తుంది. ప్రొఫెషనల్ వైజ్ ఆర్ పర్సనల్ రీజన్స్కి మీరు ఎక్కువ సన్లో తిరిగినా ఆర్ లైట్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఆ కొల్లాజన్ అనేది తొందరగా డిగ్రేడ్ అయిపోతుంది. డిగ్రేడ్ అంటే తొందరగా అది ఏమంటారు బాడీలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని సప్లిమెంట్స్ తీసుకుంటూ అండ్ దెన్ స్కిన్ ప్రోడక్ట్స్ కంటే కూడా ప్రొసీజర్స్కి వెళ్తే చాలా బాగుంటుంది. ప్రొసీజర్స్లో మనకి ఎనర్జీ బేస్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ కార్బన్ పీల్ లేజర్ ఆర్ లేజర్ టోనింగ్, CO2 లేజర్, మైక్రో నీడ్లింగ్, RF. ఇవన్నీ ఏం చేస్తాయంటే స్కిన్కి డీపర్గా వెళ్ళి డర్మిస్ లెవెల్లో అక్కడ మనము టార్గెట్ చేస్తేనే మీకు కొల్లాజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది న్యాచురలీ అగైన్. అండ్ మీరు ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ లైక్ నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రొసీజర్ స్టార్ట్ పెడితే బెటర్ ఉంటుంది అంటే దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఏజింగ్ని మనం కొంచెం డిలే చేయొచ్చు. సో యూజువలీ ఉమెన్ హూ ఆర్ ఇన్ దేర్ ఎర్లీ 30s ఆర్ లేట్ 30s దే కెన్ డెఫినెట్లీ ఆల్సో థింక్ అబౌట్ ప్రొసీజర్స్, సప్లిమెంట్సే కాకుండా. ఓకే మేడం, అలాగే స్కిన్ మీద అంటే స్కిన్ ఎంత ఫెయిర్గా ఉన్నా కూడా చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం డల్ స్కిన్. నిర్జీవంగా అలా చచ్చుబడిపోయినట్టు అలా ఉండటం వల్ల అసలు గ్లో రావడానికి ఏం చేయాలి అనేది ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం అది. సో అసలు డల్ స్కిన్కి రీజన్స్ ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే మెయింటైన్ చేయొచ్చు? ఓకే, సో బేసికలీ డల్ స్కిన్ అనేది బోత్ 2 రీజన్స్ ఉంటాయండి. ఇంటర్నల్ రీజన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటుంది. ఇంటర్నలీ మీరు సరిగా ఏమంటారు హెల్దీ ఫుడ్ తినకపోయినా, ల్యాక్ ఆఫ్ స్లీప్, సెడెంటరీ లైఫ్ చాయిసెస్ ఇలాంటివి ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ సరి అయిన న్యూట్రిషన్ దొరక్క స్కిన్ అండ్ హెయిర్లో మీకు ఆ డల్నెస్, డ్రైనెస్ అనేవి కనిపిస్తాయి. దట్ ఈస్ ద ఇంటర్నల్ కాజెస్. ఎక్స్టర్నలీ లైక్ ఐ సెడ్ ద మేజర్ ఇస్ సన్ ఎక్స్పోజర్. అది కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చాలామంది మా స్కిన్ డల్ ఉంటుంది అని అంటారు. దానికి ఎందుకు అంటే రీజను ఫోన్లు వాడడం, లేకపోతే ల్యాప్టాప్స్ వాడడం, టీవీ ఎక్కువ చూడడం. చాలామంది ఆడవాళ్ళు నమ్మరు కానీ వెన్ దే కుకింగ్ చేస్తూ ఆ స్టవ్ దగ్గర గంటలు ఉన్నప్పుడు కూడా ఆ హీట్ వల్ల కూడా ఇట్ విల్ కాజ్ యూ లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ ఇష్యూస్. సో అందుకే మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టు హ్యావ్ అ గుడ్ హెల్దీ ఆర్ యునో కొంచెం గ్లోయింగ్ స్కిన్కి స్కిన్ కేర్ రొటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విషయంలో మాయిశ్చరైజేషన్ విల్ ప్లే అ బిగ్ రోల్. బికాజ్ మీ స్కిన్ డ్రైగా ఉందనుకోండి ఆటోమేటికలీ మీ స్కిన్ డల్గా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు రెగ్యులర్గా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఇట్ షుడ్ సూట్ యువర్ స్కిన్ టైప్. అగైన్ ఆయిలీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఒక టైప్. సో యూజువల్లీ ఆయిలీ వాళ్ళకి మేము జెల్ బేస్డ్ చెప్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది కాబట్టి ఆ ఆయిలీనెస్ కానీ ఆ జిడ్డుతనం కనిపించకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనేది చెప్తాం. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ హైలూరోనిక్ యాసిడ్, సెరమైడ్ బేస్డ్ ఇలా కొన్ని చెప్తాం అన్నమాట. సో వన్స్ యూ యూజ్ దిస్ మాయిశ్చర్ రెగ్యులర్లీ మీ స్కిన్ అనేది కరెక్ట్ టైంలో ఎక్స్ఫోలియేట్ అవుతుంది. యూజువల్లీ స్కిన్ 4 వీక్స్లో ఎక్స్ఫోలియేట్ అవ్వాలి. అట్లా న్యాచురల్గా ఎక్స్ఫోలియేట్ అవుతే కూడా మీకు స్కిన్ చాలా గ్లోయిగా హెల్దీగా కనిపిస్తుంది. సో మీరు ఆ న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్ అవ్వడానికి ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ఫోలియేటింగ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీక్లీ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్, ఇది చేసుకోవచ్చు. మూడోది వైటమిన్ C, హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ రెగ్యులర్గా వాడితే కూడా మీ స్కిన్ మంచి గ్లో వస్తుంది. అండ్ యూజువలీ నా దగ్గరకు వచ్చే లేడీస్ హూ ఆర్ అబౌవ్ 30s and 40s ఐ యూజువల్లీ సజెస్ట్ దెమ్ స్కిన్ బూస్టర్స్ ఆర్ ఈవెన్ మెడిఫేషియల్స్. స్కిన్ బూస్టర్స్ ఏంటంటే డైరెక్ట్ మనం హైలూరోనిక్ యాసిడ్ స్కిన్లో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. బికాజ్ న్యాచురల్గా మన బాడీలో హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది, బట్ ఏజ్ అయ్యే కొద్దో లైక్ ఇందాక నేను చెప్పిన రీజన్స్ వల్లనో తగ్గిపోతాయి. అలాంటప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ దీస్ ప్రొసీజర్స్. మెడిఫేషియల్స్లో కూడా వీ హ్యావ్ మెనీ హియర్, ఆక్సిజీనియా అని ఉంటుంది, జోఫేషియల్. దీస్ ఆల్ విల్ అవి ఏం చేస్తాయంటే ఈవెన్ ఇఫ్ యూ మిస్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ సమ్ టైమ్స్ ఇవి మీకు ఆ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ని ఫాస్టన్ చేస్తాయి అన్నమాట. With that also you will get your glowing skin with less dullness. ఓకే, అలాగే సమ్మర్స్లో మెయిన్గా బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. దానికోసం మనం ఎక్కువ హైడ్రేట్గా ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. బట్ ఎక్కువ హైడ్రేషన్ అయినా కూడా మనకి స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దానికి ఏంటంటారు సొల్యూషన్?
అలాంటి వాళ్ళు మేబీ వాళ్ళకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీస్ ఉందేమో చూసుకోవాలి. బికాజ్ మీరు రెగ్యులర్గా మాయిశ్చరైజర్ పెడుతున్నారు, సన్ స్క్రీన్ పెడుతున్నారు, వాటర్ తాగుతున్నారు, టైంకి పడుకుంటున్నారు, ఆల్ దట్ బేసిక్ హెల్దీ థింగ్స్ మీరు చేస్తున్నా కూడా ఇఫ్ యూ ఫీల్ లైక్ యువర్ స్కిన్ is still dehydrated or dull, then you should see if you have any deficiencies of vitamins or minerals. అందులో ఎస్పెషలీ ఐరన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఐ టోల్డ్ యూ, ప్రోటీన్ డెఫిషియన్సీ. చాలామంది మన ఇండియన్స్లో ఉండేది ఐరన్ అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీయే చాలామందికి, ఆడవాళ్ళలో ఎస్పెషలీ. ఎందుకంటే వాళ్ళు పనులు చేసి కుకింగ్ దగ్గర ఉండి పాపం వాళ్ళకి టైం కూడా దొరకదు టు అప్లై క్రీమ్స్. సో దట్స్ అ గివ్ అండ్ టేక్ ఇండియన్ కమ్యూనిటీస్లో. సో అలాంటప్పుడు మేబీ మీకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉందేమో చూసుకోండి. ఇవి ఉన్నప్పుడు వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రోటీన్ మీరు వెజిటేరియన్ సోర్సెస్ ఆర్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్తో చేయొచ్చు. ఐరన్కి అయితే ఇట్ డిపెండ్స్ అండి, మరీ తక్కువ ఉంటే యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. సో డైట్ ఇంప్రూవ్మెంట్తో కూడా మీరు అన్నట్టు ఆ డీహైడ్రేషన్ అనే పాయింట్ని మనం తగ్గించవచ్చు అపార్ట్ ఫ్రమ్ వాటర్ ఇంటేక్. ఓకే, అలాగే ఈ రొసేషియా అంటే ఏంటి మేడం? దీనివల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి మనకి? చాలామంది రొజేషియాని యాక్నీని సేమ్ అనుకుంటారండి. ఎందుకంటే రొజేషియాలో కూడా పింపుల్స్ ఉండి దాని వెనక రెడ్నెస్ అనేది ఉంటుంది, రెడ్నెస్ అనేది ఉంటుంది. ఆర్ ఎండకెళ్ళినప్పుడు ఆ రెడ్నెస్ వస్తుంది. సో చాలామంది అది సన్ ఎలర్జీ ఏమో అని అనుకుంటారు. రొజేషియా ఈజ్ అ మెడికల్ కండిషన్. ఓకే, దాంట్లో మీకు ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. లైక్ ఏ సెడ్ మన బ్లడ్ వెజల్స్ అనేవి అవసరానికి మించి ఎక్కువ డైలేట్ అయిపోతాయి అన్నమాట, పెద్దగా అయిపోతాయి. సో అలా ఉన్నప్పుడు మీరు ఏది కూడా స్కిన్ మీద అప్లై చేసినా ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి. సో అలా అబ్జర్వ్ అయినప్పుడు మీకు స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వడం, పింపుల్స్ ఎక్కువ రావడం, అండ్ దెన్ కొందరికైతే అసలు ముక్కు నిండా కూడా పింపుల్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ అ టైప్ ఆఫ్ రొజేషియా ఆల్సో. సో దీనికి లైక్ ఐ సెడ్ సన్ స్క్రీన్ అప్లికేషన్ ఇంపార్టెంట్. మీకేమైనా స్ట్రెస్ వల్ల, యాంగర్ వల్ల ఆర్ స్పైసీ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా వస్తే అవి కూడా మీరు కొంచెం కంట్రోల్డ్గా పెట్టుకోవాలి ఆర్ అవాయిడ్ చేస్తే ఇంకా చాలా బెటర్. అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్ సివియారిటీ, డాక్టర్స్ యాజ్ డర్మటాలజిస్ట్ విల్ గివ్ యూ మెడికేటెడ్ మేనేజ్మెంట్. ఇది మీరు కొన్ని మంత్స్ వాడితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ దాని తర్వాత సన్ స్క్రీన్ అనేది మాత్రం రెగ్యులర్గా వాడుకోవాలండి. ఎందుకంటే లైక్ ఎనీ హెల్త్ కండిషన్ రికరెన్స్ ఆర్ రిలాప్స్ అనేది కామన్, ఎస్పెషలీ మీరు మెయింటైన్ చేయకపోతే. సో అలాంటప్పుడు సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ రొజేషియా. ఓకే, సో మరి మేడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందు జాగ్రత్తగానే అందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక బేసిక్ స్కిన్ కేర్తో పాటు అసలు ఏం చేయాలి చెప్పండి? బేసిక్ స్కిన్ కేర్ మీరు కరెక్టే చెప్పారు. బేసిక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా డైలీ రెగ్యులర్గా పెట్టుకోవాలి, ఫాలో అవ్వాలి. ఇవి కాకుండా స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఆర్ స్లీపింగ్ చేస్తున్నప్పుడు మన బాడీ అనేది రీజనరేట్ చేసుకుంటుంది సెల్స్ని అండ్ రెన్యూ చేస్తుంది. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ దెన్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యావింగ్ అ హెల్దీ స్కిన్ అండ్ ఆల్సో హెల్దీ బాడీ, హెల్దీ లైఫ్ డెఫినెట్లీ. ఇవి కాకుండా లైక్ ఐ సెడ్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ప్రొసీజర్స్. సింపుల్ కెమికల్ పీల్స్, మెడిఫేషియల్స్, మీకు టైం ఉండి మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే మాత్రం నేను తప్పకుండా అందరికీ సజెస్ట్ చేసేది మాత్రం కెమికల్ పీల్స్ అండ్ మెడిఫేషియల్స్. ఇవి ఏం చేస్తాయంటే మీకు స్కిన్ని రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేసి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని, న్యూట్రియంట్స్ని కూడా ఇస్తాయన్నమాట. లైక్ మెడిఫేషియల్స్. కెమికల్ పీల్స్లో అయితే మంచిగా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మీకున్న ఆ అన్ఈవెన్ స్కిన్ టోన్ని, ఆ స్కిన్ ఇంపర్ఫెక్షన్స్ని, ఆ ఆయిలీనెస్ని కూడా తగ్గిస్తాయి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఐ టెల్ ఎవ్రీ వన్ టు ఇన్వెస్ట్. డెఫినెట్లీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఈ రెండు మాత్రం డెఫినెట్లీ నేను ఇన్వెస్ట్ చేయమని. బికాజ్ ఇప్పుడున్న టైమ్స్లో కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ద ఫుడ్ కానివ్వండి, దే ఆర్ నాట్ ఆన్ పార్ విత్ వాట్ ఓల్డెన్ టైమ్స్లో ఉండేది. సో మనం ఆ టైమ్స్లో కంపేర్ చేసుకుంటే మనకిప్పుడు ఫుడ్తో ప్రాబ్లం, స్లీప్తో ప్రాబ్లం. బికాస్ ద వర్క్, హౌస్, ఆడవాళ్ళకైతే వర్క్, హౌస్ అన్నీ చూసుకోవాలి కాబట్టి చాలా చాలా కష్టం ఇఫ్ యూ ఓన్లీ రిలై ఆన్ క్రీమ్స్ అండ్ ఆల్. సో మీరు అన్నట్టు ఇవి కాకుండా ఇంకేదన్నా ఇన్వెస్ట్ చేయండి అని అంటే 2025లో నేను చెప్పేది ప్రతి ఆడవాళ్ళకి మీ హెల్త్, మీ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. వీటిలో ప్రొసీజర్స్కి మీరు ఇంట్రెస్టెడ్ చూపెడితే
మీకు వచ్చే ఆ రిజల్ట్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. వాటిని మీరు డెఫినెట్లీ ఒక గుడ్ స్కిన్ కేర్ రొటీన్తో కానీ హెయిర్ కేర్ రొటీన్తో కానీ మెయింటైన్ చేయొచ్చు. సో దట్ వుడ్ బీ మై టేక్ అవే టిప్ అండి టు ఎనీ ఉమెన్ వాచింగ్. ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈ రోజుల్లో ప్రొసీజర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది అయితే హైడ్రోఫేషియల్. ఎస్. సో హైడ్రోఫేషియల్ అనేది ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్, రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్. అసలు హైడ్రోఫేషియల్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది అంటారు? హైడ్రోఫేషియల్ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ మెడిఫేషియల్ అండి. మెడిఫేషియల్ అంటే ఎలా చెప్పాలి, ఆ మెడిఫేషియల్ అనేది ఇట్స్ మోర్ లైక్ అ రిలాక్సింగ్ అండ్ ప్యాంపరింగ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. ఓకే, వీటిలో ఎస్ వీ డెఫినెట్లీ యూజ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ ఆక్సిజీనియా అనేది ఉంటుంది, లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ని ఇన్ఫ్యూజ్ చేస్తాము హైడ్రాఫేషియల్లో, మైక్రోడర్మా అబ్రేషన్ అని చెప్పి పైన మెకానికల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తాము. ఇట్లా చాలా స్టెప్స్ ఉంటాయి. సో హైడ్రాఫేషియల్ ఈజ్ మోర్ అ మెడిఫేషియల్. ఇట్ విల్ వర్క్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ మైల్డ్ స్కిన్ కండిషన్స్. మీకు ఎక్కువ యాక్టివ్ యాక్ని ఉండి చాలా సివియర్గా మెలాస్మా అలాంటి వాళ్ళకి హైడ్రాఫేషియల్ కంటే కూడా డాక్టర్తో మాట్లాడి ఒక అనాలిసిస్కి వస్తే బెటరు. బట్ మీరు అన్నట్టు హైడ్రాఫేషియల్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిఫేషియల్. అది మీరు ఏమన్నా పార్టీస్ ముందు లైక్ 1-2 days మీకు ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, లేకపోతే జస్ట్ లైక్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ ప్యాంపరింగ్ సెషన్ టు రిఫ్రెష్ యువర్ స్కిన్, అలాంటి కేసెస్లో హైడ్రాఫేషియల్ బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ క్వశ్చన్. ఉమెన్ ఎంపవర్మెంట్ తోని రన్ చేస్తున్నారనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఉమెన్కి మాత్రమే మీరు ఆపర్చునిటీస్ ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్. సో మీలాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అనుకునే ఉమెన్కి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకునే ఉమెన్కి మీరు ఇచ్చే సజెషన్స్ అయితే? యాజ్ అ ఉమెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి టు హ్యావ్ అ కెరియర్. ఎస్పెషలీ కిడ్స్ ఉంటారు, మధ్యలో బ్రేక్ వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ మై మదర్, మై సిస్టర్, మై హస్బెండ్, అదర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఉమెన్ యూ షుడ్ హ్యావ్ అ సపోర్ట్ సిస్టమ్. సో ఎలా వెళ్ళాలి ముందుకి కెరియర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ గోల్ ఓరియంటెడ్. మీ గోల్స్ ఏంటో క్లియర్గా పెట్టుకోండి. కిడ్స్ ఉంటే చాలా కష్టం. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ అ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, ఇన్లాస్ అండ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ యాజ్ వెల్. అది కాకుండా మీరు ఏమనుకుంటున్నారో అది ఏమంటారు రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ ఉమెన్ రియలిస్టిక్ గోల్స్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ దెన్ అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఏ కెరియర్ ఏ ప్రొఫెషన్లో అన్నా ఉండండి. ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ట్రెండ్స్ ఏంటి ఆర్ అప్డేట్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటి అనేది సో అప్స్కిల్ చేసుకోవాలి. సపోర్ట్ సిస్టమ్, అప్స్కిల్లింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరన్నా కూడా మీకు చెప్తారు చెయ్యండి అది ఇది అని అంటారు, కానీ యూ యాజ్ యువర్ సెల్ఫ్ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, షుడ్ బీ డిసిప్లిన్, షుడ్ బీ కన్సిస్టెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ద మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఇంటర్నల్ అవ్వనివ్వండి, ఎక్స్టర్నల్ అవ్వనివ్వండి, మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, ఇన్ ఆల్ లెవెల్స్ ఆ హెల్త్ అనేది కరెక్ట్గా సెక్యూర్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే ఈ కాలంలో ఉమెన్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఫోరమ్స్ ఓపెన్ అప్ అయ్యాయి. మెనీ ఉమెన్ ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ స్టార్టప్స్ అండ్ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో మనకి ఆపర్చునిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక ప్రాపర్ ప్లాన్ పెట్టుకొని కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే మాత్రం ఎనీవన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మన ఉమెన్స్కి ఇష్టమైన టాపిక్కి సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదే ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.